బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని చాలా లేట్గా అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపెనింగ్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అది ఒకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మ్యామ్, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్లోని టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ మొత్తం వరకు ఎలా ఉండబోతుందో ఒకసారి మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. ఏప్రిల్ 2026 కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళకి లక్కీ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ ఆరాధన కూడా హనుమంతుడి ఆరాధన. స్టార్టింగే మీకు రెమెడీ ఆరెంజ్ కలర్ మీ ఫేవరబుల్ కలరు, హనుమంతుడి ఆరాధన ఈ నెల మొత్తం చేసుకోండి మీరు. అండ్ నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో ఏం చేయాలన్నా చెప్పాను. మీకు వీలైతే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఆ 40 days రెమెడీ చేసుకోగలిగితే బాగుంటుంది. అండ్ మీకు కార్డ్ ప్రిడిక్షన్స్ ప్రకారం కెరీర్ చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట. వర్క్ పరంగా వీళ్ళకి ఈ నెలలో ఇప్పటిదాకా వచ్చిన బ్లాకేజెస్ కానివ్వండి, ఒక పాజిటివ్ మంచి న్యూస్ వింటారు. మీ వర్క్ని ఎప్పుడూ అప్రిషియేట్ చేయని మీ బాసెస్, మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీ వర్క్ని అప్రిషియేట్ చేసే మంత్ ఏప్రిల్ మంత్ అనమాట. ఓకే,
కానీ పర్సనల్ లైఫ్లో కొన్ని చికాకులు ఇబ్బందులు ఇండికేట్ చేస్తుంది టారో రీడింగ్. సో దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే మీకు కావాల్సింది రైట్ నౌ, మీకు కావాల్సింది రెస్ట్. ఓకే, ఈ పరుగులు అంటే ఎట్లా ఉంటుందంటే ఈ రాశి వాళ్ళకి డైరెక్షన్ ఉండదు, ఏదో చేసేయాలని తాపత్రయం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఒక గోల్ వైపుగా వెళ్ళరనమాట. ఒక గోల్ పెట్టుకుంటారు, ఆ గోల్లో ప్రాసెస్లో ఏంటంటే ఏదైతే స్టెప్ బై స్టెప్ ఏదైతే చేస్తూ ఉండాలో అట్లా చేయకుండా ఎవరు ఏది చెప్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి ఏంటంటే మీ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఒక పేపర్లో రాసుకోండి. ఈ ఫలానా గోల్ నేను అచీవ్ అవ్వాలంటే ఏ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏంటి, ఇందులో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎవరు నాకు హెల్ప్ చేయగలుగుతారు, ఎవరు చేయలేరు, ఇవన్నీ ఫస్ట్ మీరు ఆ ప్లానింగ్ చేసుకోగలిగితేనే మీరు అనుకున్న గోల్స్ మీరు అచీవ్ అవుతారు. అతి ఇంపార్టెంట్గా ఇక్కడ మీరు మీ బాడీకి, మీ మైండ్కి కాస్త రెస్ట్ అవసరం అన్న ఒక ఇండికేషన్ మనకు మాత్రం వచ్చింది. కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండే మంత్ కర్కాటక రాశి వాళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి లక్కీ నెంబర్ 2, 7, లక్కీ డేట్ 2, 11, 20, స్పెషల్ డేట్ April 1 వీళ్ళకి. ఓకే, సో April 1 లోపల మీరు ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళు April 1 రోజు మీరు ఏదైనా ఒక ఎక్సలెంట్ వర్క్ ఏదైనా స్టార్ట్ చేయగలిగితే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా నేను ఇందాక చెప్పాను ప్రతి రాశి వాళ్ళకి ఫస్ట్ 15 days ఒకలా ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ 15 days బాగుంటుంది, సెకండ్ 15 days కొంచెం స్లో అవుతుంది. కాబట్టి ఫస్ట్ 15 daysలోనే మీరు ఏమైనా స్పీడ్గా చేయవలసిన వర్క్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఆఫీస్ వర్క్స్ కానీ ఏదైనా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి క్లోజ్ చేసుకోగలిగితే బాగుంటుంది. సెకండ్ 15 daysలో హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండడం అడ్వైజబుల్ వీళ్ళకి. సో వీళ్ళకి రెమెడీ నేను ఆల్రెడీ చెప్పేశాను, హనుమాన్ చాలీసా చదవడం, హనుమంతుడు ఆరాధన ఎంతగా చేయగలిగితే మీరు ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు సింధూరం ధరించి వెళ్ళడము. అండ్ మీకు వీలైతే హనుమాన్ జయంతి రోజు గుడిలో కాస్త సింధూరము, కాస్త మనకి చమేలి నూనె అంటారు, అది డొనేషన్గా ఇచ్చేసేయండి. ఎక్కువ ఏమి ఇవ్వక్కర్లేదు, కొంచెం ఇచ్చినా భగవంతుడికి సరిపోతుంది అనమాట. ఓకే ఓకే మ్యామ్, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.